తెలంగాణలో గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అండ్ అలాగే ఇంకొక బ్యాడ్ న్యూస్ అండి. గుడ్ న్యూస్ ఏంటి అంటే రీసెంట్గా మనకి జీవో నెంబర్ 30 ఏదైతే ఎక్స్పైర్ అయిపోయిందో ఫిబ్రవరిలో, మళ్ళీ ఇప్పుడు ఒక 1 year పాటు వచ్చే గవర్నమెంట్ ఉద్యోగాలన్నిటికీ కూడా అప్పర్ ఏజ్ లిమిట్ని మనకి 34 years నుంచి 44 years వరకు చేశారు. అంటే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో 34 years నుంచి ఇంకొక 10 years అంటే 44 years వరకు కూడా అప్లై చేసే అవకాశం కల్పిస్తుంది. దీంట్లో మనకి జనరల్ కేటగిరీ వాళ్ళు 44 years వరకు అప్లై చేసుకోవచ్చు. బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఇంకొక 5 years ఎక్స్ట్రా రిలాక్సేషన్ వస్తుంది. అంటే 49 years వరకు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా పీడబ్ల్యూబీడీ లేదా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకొక 10 years అంటే 44 + 10 54 years వరకు మనకి గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసే అవకాశం కల్పిస్తున్నారు. అండ్ ఇది యూనిఫామ్ సర్వీసెస్కి వర్తించదు. మరియు ఇదంతా కూడా ప్రాసెస్ మనకి 1 year జరిగే నోటిఫికేషన్స్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. అయితే బ్యాడ్ న్యూస్ ఏంటంటే మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జీవో నెంబర్ 13 తీసుకొచ్చింది. జీవో నెంబర్ 30 ప్రకారంగా మనకి అంతకుముందు ఉన్న 10 yearsతో పాటు ఎక్స్ట్రా 2 years ఇచ్చేది. అంటే 44కి +2 46 years వరకు కూడా రిలాక్సేషన్ ఇచ్చేది. ఇప్పుడు ఆ 2 years కట్ చేసి కేవలం 44 వరకు మాత్రమే చేయడం జరిగింది. రైట్. సో ఐ హోప్ మీకు క్లియర్ అనుకుంటున్నాను. యూనిఫామ్ సర్వీసెస్కి రిలాక్సేషన్ అనేది వర్తించదు. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.